కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అసలు కొద్దిసేపటి కిందటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు సిపిఐ అభ్యర్థి కూడా మొత్తం 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. మొత్తం 4 మంత్రులు హాజరయ్యారు. 4 ప్రభుత్వ విప్పులు కూడా హాజరయ్యారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొద్దిసేపటి కిందటే వీళ్ళు 4 కూడా శంకర్ నాయక్, విజయశాంతి, అద్దంకి దయాకరు, నెల్లికంటి సత్యం ఈ 4 కూడా ఒకేసారి నామినేషన్లు దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. నామినేషన్ కార్యక్రమం కూడా పూర్తయింది. అయితే మొదట ఈ 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపల నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఈరోజు చివరి రోజు కావడంతో ఈ నామినేషన్లన్నీ కూడా 3 గంటల లోపలే పూర్తి కావాల్సి ఉంది. అయితే ఉదయం 11 గంటలకు నామినేషన్లు మొదలు కాగానే బీఆర్ఎస్కు సంబంధించిన దాసో శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. దాసో శ్రవణ్ నామినేషన్ దాఖలు పూర్తి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, అదేవిధంగా సిపిఐకి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేదానికి అందరూ ఒకేసారిగా లోపలికి వెళ్లారు. అయితే విజయశాంతి కాస్త ఆలస్యంగా నామినేషన్ కాకంటే ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా నామినేషన్ వేసేదానికి లోపలికి పోయిన తర్వాత విజయశాంతి వచ్చారు. మొత్తం 4 కూడా నామినేషన్ దాఖలు చేసినట్టుగా ఉన్నది. మొత్తం 5 నామినేషన్ దాఖలు కార్యక్రమం కూడా పూర్తి అయినట్టుగా చెప్పవచ్చును. అయితే రేపు నామినేషన్ల ఉపసంహరణ అదేవిధంగా స్క్రూటినీ అయిపోయిన తర్వాత వీళ్ళు 5 మందే కూడా నామినేషన్లు దాఖలు చేసినట్టుగా కూడా ఉన్నట్లయితే కూడా ఈ 5 కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించే అవకాశం ఉండాలి. ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇప్పటికే వీళ్ళంతా కూడా పార్టీలకు సంబంధించిన అంతా కూడా పార్టీ పెద్దలు కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థితో పాటు సిపిఐ అట్లాగే కాంగ్రెస్ మొత్తం అందరూ కూడా మాట్లాడుకొని చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 5 నామినేషన్లు కాకుండా అదనంగా ఏ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కానట్లయితే దాదాపు వీళ్ళంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లున్నది. అయితే ఈ ప్రక్రియ అంతా, నామినేషన్ల ప్రక్రియ అంతా కొనసాగిన తర్వాత, స్క్రూటినీ అయిపోయిన తర్వాత, ఉపసంహరణ అయిపోయిన తర్వాతనే ప్రకటించే అవకాశం ఉండాలి. ఇప్పటికే రిటర్నింగ్ అధికారిగా కొనసాగుతున్న ఉపేందర్ రెడ్డి ఈ నామినేషన్లన్నింటినీ కూడా స్వీకరిస్తున్నారు. ఒక్కొక్కరు 3 సెట్లు నామినేషన్లు దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. మనకు సాయంత్రానికి అంటే 3 గంటలు నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్ని నామినేషన్లు వేసినారు, ఎవరెవరు నామినేషన్లు వేసినారు, ఆ వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాతే మనకు ఇది ఏకగ్రీవం అవుతుందా లేక ఎన్నిక వరకు కొనసాగుతుందా అనేది స్పష్టత వస్తుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు.